రైట్. మరి మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ వెళ్దాం. కల్తీ కల్లుపై ఎక్సైజ్ అధికారులు దృష్టిని సారించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని కల్లు డిపోలపై అధికారులు దాడులు జరుపుతున్నారు. బిర్కూర్, నసరుల్లాబాద్, గాంధారి మండలాల్లోని పలు కల్లు డిపోలపై అధికారులు దాడులు జరిపారు. కల్తీ కల్లును తయారు చేస్తున్న, విక్రయిస్తున్న 7గురిపై పోలీసులు కేసులను నమోదు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 4 పరారీలో ఉన్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలో 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి సుమారు 92 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 65 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నిజామాబాద్ నుండి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు కలకలం సృష్టిస్తుంది. కల్తీ కల్లు సేవించి 92 మంది అస్వస్థతకు గురైనట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 65 మంది చికిత్స అనంతరం వారు డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారి కల్తీ కల్లు సంబంధించినటువంటి వ్యవహారం ఎవరు వ్యక్తులు ఉన్నారు, ఈ కల్తీ కల్లుకు సంబంధించినటువంటి పాల్పడేవారు ఎవరు, ఈ కల్లీలో ఎక్కువగా మత్తు పదార్థాలను ఎందుకు కలుపుతున్నారు, ఎవరు కలుపుతున్నారు, ఎందుకు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బాన్సువాడ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బాధితులు ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. 3 ఆసుపత్రుల్లో కల్తీ కల్లుకు సంబంధించినటువంటి బాధితుల చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారంతా కూడా వింత ప్రవర్తనలు, వింత చేష్టలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమందికి కాళ్ళు పడిపోవడం కావచ్చు, కొంతమందికి చేతులు పడిపోవడం కావచ్చు, కొంతమంది వింతగా మాట్లాడడం కావచ్చు, వింత ప్రవర్తనలు చేసినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కల్తీ కల్లు వ్యవహారానికి సంబంధించి ఎందుకు ఎవరు ఇందులో ఉన్నారు, ఎవరు నిబంధనలకు విరుద్ధంగా కల్తీ కల్లును కావచ్చు, కల్తీ విక్రయాన్ని కొనసాగిస్తున్నట్టు కూడా ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి అధికారులు ముమ్మరంగా ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో విస్తుపోయేటువంటి సంచలనాలు బయటికి వచ్చినట్టు, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ కల్లు దుకాణాలు కావచ్చు, కల్లీకి సంబంధించినటువంటి దుకాణాలు, కల్లు డిపోలు నిర్వహిస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ దాడుల్లో వెలువడే పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు వెల్లడించిన వివరాలు కనుక గమనిస్తే 18 సంబంధించినటువంటి టీఎఫ్టీ, టీసీఎస్ల లైసెన్సులను రద్దు చేశారు. 11,025 కల్లు లీటర్లను కూడా ధ్వంసం చేశారు. 50 గ్రాముల ఆల్ఫోజాలంను ఒక లారీని ఎక్సైజ్ సంబంధించిన అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 27 మందికి పైగా కేసులు నమోదు చేసి 27 మంది కల్తీ కల్లు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినట్టు, కల్తీ కల్లు విక్రయిస్తున్నటువంటి పాత్రదారులుగా, సూత్రధారులుగా ఉన్నట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కల్తీ కల్లు వ్యవహారంలో ఇప్పటికే 4 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు మిగతా బాన్సువాడ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇటు కామారెడ్డి సంబంధించిన జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ శాఖ సంబంధించిన అధికారుల తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు బిర్కూరు, నసరుల్లాబాదు, గాంధారి మండలాల్లో ఎక్కువగా కల్తీ కల్లు విక్రయాలు కొనసాగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇటు దామరంచ, అంకోలు, మిగతా దుర్కి గ్రామాలకు సంబంధించినటువంటి ఎక్కువగా బాధితులు కల్తీ కల్లు తాగి మొత్తం కూడా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దుర్కి గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, ఇప్పటికే సుందర్ గౌడ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు వ్యవహారం అయితే హాట్ టాపిక్గా మారి ఇప్పటికే 92 మంది అస్వస్థకు గురి కావడం కావచ్చు, 65 మంది డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా చూడాలి ఎవరెవరైతే ఈ కల్తీ కల్లుకు సంబంధించిన వ్యవహారంలో బాధ్యులు ఉంటారో, కల్తీ కల్లుకు సంబంధించినటువంటి విక్రయాలను కొనసాగించి కల్తీ కల్లుకు సంబంధించి ఎక్కువగా మత్తు పదార్థాలను కలిపి బాధితులుగా చేర్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. వారందరిపై కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. చూడాలి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు వ్యవహారానికి సంబంధించి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమందిపై కేసు నమోదు చేస్తారో మూర్తి. రైట్. తప్పనిసరిగా మీరు చెప్పినట్టు తిరుపతి కల్తీ కల్లు మహమ్మారిని ప్రభుత్వం సమర్థవంతంగా అరికట్టుతుందని ఆశిద్దాం. రైట్. థ్యాంక్ యూ మిస్టర్ వాసు, థ్యాంక్స్ మిస్టర్ అజీమ్, థ్యాంక్స్ మిస్టర్ కామేశ్వరరావు, థ్యాంక్స్ మిస్టర్ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.